Hello trendy viewers, welcome back to our Trendy HOS channel. Today's our topic is prepositions. Prepositions చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ప్రిపోజిషన్స్ నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క ప్రిపోజిషన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూసేజ్ ఆల్సో ఇస్ దేర్. సో ఎవ్రీ ఎగ్జాంపుల్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వీడియో యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మొత్తం వీడియో చూడాలండి, తప్పదు. ఎందుకంటే ఈ ప్రిపోజిషన్స్తో కొంచెం ప్రాబ్లం ఉంది, కొన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అవి ఇక్కడ ఇన్ యూజ్ చేయాలా, యాక్ట్ యూజ్ చేయాలా, ఆన్ యూజ్ చేయాలా, అలాంటివి చాలా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ వాట్ ఈస్ ఎ ప్రిపోజిషన్. ప్రీ మీన్స్ బిఫోర్ ఆర్ ప్రీవియస్, అండ్ పొజిషన్ మీన్స్ ప్లేస్ ఆర్ స్టేటస్. Preposition, it refers it shows the position of a noun or pronoun. Generally it comes before noun or pronoun. So what are the different kinds of prepositions and how to use them? Let us see now. Prepositions come before nouns or pronouns. It describes the relationship between a noun or pronoun and another noun or pronoun. ఒక నౌన్ కానీ ప్రొనౌన్కి కానీ ఇంకొక నౌన్ ఆర్ ప్రొనౌన్కి రిలేషన్షిప్. సపోజ్ యాపిల్, ఆర్ యూ ఏబుల్ టు సీ యాపిల్ హియర్? యాపిల్, హట్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాపిల్ అండ్ హట్? ఆన్ ద హట్. యాపిల్ ఈజ్ ఆన్ ద హట్. సో ఆన్ ఈజ్ ద రిలేషన్షిప్. ఓవర్కి 2 యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. ఓవర్ ఎప్పుడన్నా ఎట్లా యూజ్ చేస్తామంటే దానిపైన కానీ జనరల్గా మూవింగ్ సిచ్యువేషన్లో ఓవర్ యూజ్ చేస్తాము. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద హట్, దానిపైన కానీ మూవింగ్. అండ్ ఆల్సో వెన్ ద అదర్ థింగ్ ఈజ్ కవరింగ్ సంథింగ్, దట్ ఆల్సో ఈజ్ కాల్డ్ ఓవర్. సపోజ్ స్ట్రా, హట్ మీద స్ట్రా ఉంటుంది కదండి, గడ్డి. స్ట్రా ఈజ్ ఓవర్ ద రూఫ్ ఆఫ్ ద హట్. రూఫ్ మీద మొత్తం కవర్ అయింది కదా, అట్లా మొత్తం కవర్ అయినప్పుడు కూడా ఓవర్ అంటాం. ఆన్ అనేసరికి ఓన్లీ కొంత ఏరియాకే ఉంటుంది. ఓవర్ అనేది కొంచెం లార్జ్ ఏరియా కవర్ చేసినప్పుడు ఓవర్ అంటాం. అండ్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ ఓవర్ ద లెవెల్ లిటిల్ అండ్ ఇట్ ఈజ్ మూవింగ్. ఏరోప్లేన్ ఫ్లైస్ ఓవర్ ద సీ, యూ కెన్ సే. నెక్స్ట్ టు మీన్స్ ఫ్రమ్ సమ్వేర్ కమింగ్ టు ద హట్, దీనికి వస్తున్నారు ఇక్కడికి. ఓకే. ఇంటూ లోపలికి, ఇన్ లోపల, ఇన్ లోపల, టు అక్కడికి, ఇంటూ లోపలికి. అండ్ ఫ్రమ్ ద హట్ వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఫ్రమ్ హియర్ మూవింగ్ సమ్వేర్. అవుట్ ఆఫ్, ఇక్కడి నుంచి బయటికి, లోపల నుంచి బయటికి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బయట ఏమైనా ఉంటే కనుక దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై హట్, యూ కెన్ సే అవుట్ ఆఫ్ మై హట్. దిస్ పాండ్, సమ్వాట్ పాండ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద హట్. ఆర్ బిసైడ్ ద హట్ ఆల్సో వీ కెన్ సే, బికాస్ బిసైడ్ ఈజ్ యూస్డ్ నెక్స్ట్ టు, దాని పక్కన ఉన్నప్పుడు బిసైడ్ యూజ్ చేస్తాము. సో బిసైడ్ ద హట్ దేర్ ఈజ్ అ పాండ్. త్రూ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఫ్రమ్ వన్ సైడ్ గోయింగ్ టు అదర్ సైడ్ ఈజ్ త్రూ, దాని లోపల నుంచి పోవడం. Through the hut, this line is going through the hut. In front of, this you all of you may know this very well. Front ante chaala mandiki telusu kada, in front of the hut, the bucket is in front of the hut. Along, across. Along ante suppose road undi, road ela undo ade way lo manam veltunappudu along the road, we are walking along the road. Across, somebody is moving across the road, అడ్డంగా వెళ్ళడం, అది across. This area is very very important. Under, below, beneath, underneath, these 4 give almost same meaning, but there is a small difference between them. Let us see. Under, below, beneath almost same. ఇక్కడ దీని కింద ఉంది, but it is not touching this. It is not touching this stool or table. Ball is under the table or below the table, beneath, any one we can use when it is not touching.
When it is touching, we have to use underneath. The table is underneath the pot, we can say. Okay, and also for underneath, different meanings are there. Let us see them in detail when we write the examples with these all prepositions. Okay, do remember, with underneath we are going to study a little more. Above, this is high level. కొంచెం హై లెవెల్ అని చెప్పినప్పుడు అబవ్ యూజ్ చేస్తాం. కొంచెం ఇది హిల్కి పైన ఉంది కదా, సో ద టెంపుల్ ఈజ్ అబవ్ ద హిల్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఏరియా. బై అంటే పక్కన, బై ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ద ట్రీ ఈజ్ బై ద హట్, వీ కెన్ సే. అండ్ అనదర్ వన్, హియర్ ఆర్ యూ ఏబుల్ టు సీ ద మ్యాంగో? మ్యాంగో ఈజ్ ఆన్ ద ట్రీ. చెట్టుకి పూసిన పూలు కానీ, ఇక్కడ పూలు ఉన్నాయి, చెట్టుకి పూసిన పూలు కాయలు ఆన్ ద ట్రీ అనాలండి. చెట్టు మీద వేరే ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే, సపోజ్ బర్డ్స్ ఆర్ సమ్ పీపుల్ మే క్లైంబ్ ఆన్ ద ట్రీ, అప్పుడు కొమ్మ ఒక బ్రాంచ్ మీద ఉంటే మనం దగ్గర నుంచి చూడగలుగుతాం క్లియర్గా, అప్పుడు ఆన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఒక బర్డ్ ఉంది, ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ నాట్. ఇక్కడ ఒక బర్డ్ ఉంది, అది బ్రాంచెస్ లోపలికి ఉంది కదా, ఇన్ అనాలండి. దిస్ బర్డ్ ఈజ్ ఇన్ ద ట్రీ, దిస్ బర్డ్ ఈజ్ ఆన్ ద ట్రీ. ఇన్ ద ట్రీ, ఆన్ ద ట్రీ, బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్, బోత్ ఆర్ కరెక్ట్ గ్రామటికలీ. బిసైడ్, బిసైడ్స్, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. రెండు ఒక ఎస్ ఒకటే డిఫరెన్స్, కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ ద మీనింగ్. బిసైడ్ అంటే నెక్స్ట్ టు, దిస్ పాండ్ ఈజ్ బిసైడ్ ద హట్. ఓకే, besides is in addition to. I have a friend besides you. నువ్వు కాక నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, సో besides is almost totally different from beside. So about besides also we will learn more through some examples. అండ్ ఈ పిక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎందుకు డ్రా చేశానండి ఇంత టైం తీసుకొని, ఇలా పిక్చర్గా చూస్తే బాగా గుర్తుంటాయని. సో ఇఫ్ యూ want to take a screenshot, take a screenshot now. Okay, and this is the end of part 1 of our prepositions. Let us meet again in part 2 of the prepositions.